నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్కి 100% సెట్ అవుతుంది. ఎందుకంటే కేవలం నోటి దూలతోనే వారు ట్రెండింగ్లో ఉన్న వాళ్ల బిజినెస్ని చేతులారా నాశనం చేసుకున్నారు. అయితే వాళ్లకు కస్టమర్లను డీల్ చేయడం తెలియలేదా? బిజినెస్ స్ట్రాటజీలు అర్థం కాకుండానే వ్యాపారం చేశారా? మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే సోషల్ మీడియా వారికి సపోర్ట్ చేస్తుందా? అసలు వ్యాపారం చేయడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? పడిపోయిన వ్యాపారాన్ని మళ్ళీ కస్టమర్స్ నమ్మాలంటే ఏం చేయాలి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కస్టమర్లను నోటికి వచ్చినట్లు తిట్టిన అలేఖ్య చిట్టికి తగిన శాస్తి జరిగింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం కుప్పకూలిపోయింది. ఇంతకాలం కష్టపడి పెంచుకుంటూ వచ్చిన వ్యాపారం నోరు అదుపులో పెట్టుకోలేకపోవడంతో నట్టేట ముంచేసుకుంది. బిజినెస్ క్లోజ్ కావడంతో పాటు విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. నెటిజన్లు, మీమర్స్ అలేఖ్య చిట్టి సిస్టర్స్పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. వారి దురుసైన ఆడియో రికార్డింగులు సోషల్ మీడియాలో కారుచిచ్చుల్లా వ్యాపించాయి. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు మరియు వినియోగదారులు వారిని నిలదీశారు. సంవత్సరాల తరబడి నిర్మించిన నమ్మకం వారాల్లోనే నాశనమైంది. ఆర్డర్లు పడిపోయాయి. ఒకప్పుడు నమ్మకమైన కస్టమర్లను కలిగి ఉన్న బ్రాండ్ మూసివేయవలసి వచ్చింది. వ్యాపారం ఏదైనా ముందు కస్టమర్స్ని డీల్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ వివాదం గురించి ప్రతి బిజినెస్ మ్యాన్ కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలనేది 100% నేర్చుకోవాలి. ఒక బ్రాండ్ అనేది జనాల్లోకి గట్టిగా వెళ్లాలంటే కస్టమర్ నమ్మకం అనేది చాలా ముఖ్యం. కస్టమర్ల మనోభావాలను దెబ్బతీస్తే అలేఖ్య పికిల్స్కి పట్టిన గతే పడుతుంది. ఇక ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా స్పందించాడు. అలేఖ్య మాట్లాడిన మాటలతో ఆమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయినట్లు చెప్పాడు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నాడు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం క్లోజ్ కావడంతో ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదే లడ్డూల బిజినెస్. ఇకపై ఈ లడ్డూలు 3 రకాల ధరల్లో వీటిని తయారు చేసి అమ్మబోతున్నట్లు తెలుస్తోంది. పికిల్స్ బిజినెస్ క్లోజ్ చేస్తాం, లడ్డూల బిజినెస్ మొదలు పెడుతున్నాం. ఇప్పుడు లడ్డూలు పేద, మధ్యతరగతి, రిచ్ 3 క్వాలిటీస్లో ఉంటాయి. మీ స్థాయిని బట్టి లడ్డూలు కొనుగోలు చేయొచ్చు. చీప్గా ఉన్నాయి అనుకుంటే కాస్ట్లీ లడ్డూలు కొనవచ్చు. చాలా ఎక్కువ ధర ఉన్నాయి అనుకుంటే చీప్ లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. ఇలా అందరికీ అందుబాటులో ఉండేలా వ్యాపారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో మ్యాగీ నూడిల్స్ విషయంలోనూ ఇలాగే జరిగింది. మ్యాగీ నూడిల్స్ గురించి ఐడియా ఉంది కదా? అప్పట్లో దాని మీద ఎంతో నెగిటివిటీ వచ్చింది. సేమ్ ఇలాగే చేశారు. 9 ఏళ్ల కిందట మ్యాగీ నూడిల్స్లో సీసం వంటి ప్రమాదకర రసాయనాలను వాడినట్లు ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. 6 నెలల పాటు మార్కెట్లో విక్రయించకుండా నిషేధించబడ్డాయి. దీంతో కంపెనీ దాదాపు 38,000 టన్నుల నూడిల్స్ను మార్కెట్ నుంచి రీకాల్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మార్కెట్లో మ్యాగీ నూడిల్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. తర్వాత నవంబర్ 2015లో ఆంక్షలు సడలించడంతో వాళ్లు మళ్లీ క్షమాపణ చెప్పారు. వ్యాపారం ప్రారంభించారు. బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా కస్టమర్స్తో మంచి నమ్మకం ఏర్పరచుకుంటే బ్రాండ్ నెగిటివిటీలోకి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు.